చాలా మంచిదండి. చాలా కష్టపడ్డాడు కోటేశ్వర గారు, లోతైన మాటలు చెప్పాడు. మరి పరమగీతం అనేది మనం ఎప్పుడు కూడా అసలు దాని గురించి చదవడం చాలా తక్కువ. ఒక మూడవ వచనాన్ని ఆ మూడు మాటలతో ఆయన అంత ప్రసంగం చేశాడు. అంత జ్ఞానాన్ని సంఘానికి, యేసుక్రీస్తు వారికి, మరి పరిశుద్ధతగా మరి యేసుక్రీస్తుని ప్రేమించి పరలోకం వెళ్ళాలనుకునే వారికి కూడా చాలా మరి అటువంటి అర్హతలు కలిగిన వారే మరి సంఘాన్ని, యేసుక్రీస్తు వారిని ప్రేమించి మరి నాయన ఆ మాట చూద్దామండి. నీవు పోసుకున్న పరిణమ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిణమ తైలంతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించదు. ఈ మూడు మాటల్లో ఎంతో జ్ఞానాన్ని మనకు నేర్పించాడండి. ఇది మనం మళ్ళీ పుస్తక రూపంలో రాసుకుంటే మనకి బాగా జ్ఞాపకం ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళి ఈ మాటలు చెప్తే ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే ఈ మాటలు ఎక్కడ లేవు, ఎవరు చెప్పలేరు. ఇంత లోతైన జ్ఞానాన్ని బయటికి తీసిన వాళ్ళు ఎవరు కూడా లేరండి. తర్వాత కోటేశ్వరరావు గారు ఇచ్చిన పుస్తకం ప్రశ్నాపత్రం ఆయన పరీక్షల గురించి రాయించిన పుస్తకం నేను చదివానండి. 25 ప్రశ్నలు ఇచ్చాడండి. 25 ప్రశ్నలు 25 పాఠాల కింద అనుకున్నానండి నేను. ఒక్కొక్క ప్రశ్నకి 10 వచనాలు 10 వాక్యాల్లో రాశాడండి ఆయన సమాధానాలు. అందులో 10 ప్రశ్నలకు సమాధానాలు రాయండి. నేను ఎంతో కష్టపడి మరి ఈ ఎగ్జామ్స్ సిద్ధం చేశాను, మీరందరూ దాన్ని వినియోగించుకోండి అన్నప్పుడు అసలు ఆయన కష్టాన్ని మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా పరీక్ష అనేది రాయాలండి. కష్టపడదాం, చదువుదాం, జ్ఞాపకం ఉన్నంత వరకు రాద్దాం. ఏంటంటే సామాన్యమైన విషయం కాదండి. ఇలా ఇవ్వటం అనేది చాలా కష్టంతో కూడిన పని. దాని ప్రకారంగా మనం కూడా పరీక్షకి సిద్ధపడదాం. ఆదికాండం మీద ఎన్నో ప్రశ్నలు ఇచ్చాడు. ఆదికాండం ఇలా కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించింది. ఆదికాండం అంటే ఒక ప్రశ్నకు సమాధానం రాదు, ఇంకో ప్రశ్నకు సమాధానం రాస్తానేమో అన్నట్టుగా అనిపించింది. కానీ ఆలోచించాలి, చదవాలి, మనసులో దాన్ని జ్ఞాపకం ఉంచుకొని చేతనైనంత మట్టుకు రాద్దామండి. జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో ఎంత అవకాశం ఇంకెక్కడా రాదు. చాలా అదృష్టం. మరి ఇప్పటి వరకు కూడా మరి ప్రసాద్ బైబిల్ దైవ గ్రంథం నిరూపించడానికి ఎంత ప్రయాసపడుతున్నాడో చూసామండి. అన్ని విధాలా కూడా శాస్త్రవేత్తలు కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోవట్లేదు. కానీ ఖచ్చితంగా బైబిల్ దైవ గ్రంథం అని నిరూపించే పాఠాలు మనం విన్నామండి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నీ కుమారుల ద్వారా నాయన ఎంతో అమూల్యమైన జ్ఞానమైన మాటలు మాకు నేర్పించారు తండ్రి. ఈ జ్ఞానమైన మాటలు ఎంతో కష్టపడితే కానీ నాయన చెప్పగలగటానికి మరి వాళ్ళు ఎంతో మరి ఇష్టపడి కష్టపడి మరి నేర్పిస్తున్నారు తండ్రి. ఈ మాటలు వింటున్న మేము నాయన వాటిని వృధాగా వదిలిపెట్టేవారంగా కాక, ఇందులో ఉన్న జ్ఞానాన్ని, లోతైన విషయాలను విడిచిపెట్టేవారం కాక, మా హృదయంలో భద్రపరుచుకొని పాఠాలుగా రాసుకొని నాయన మా జీవితకాలం అంతా కూడా ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుకోవాలి అంటే ఖచ్చితంగా రాసుకోవాలి తండ్రి. అటువంటి సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతికి మేమందరం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించే మంచి అవకాశం మాకు ఇచ్చారు తండ్రి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మేమందరం పరలోక రాజ్యంలో ప్రవేశించే ధన్యమైన స్థితి మా అందరికీ దయచేయమని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.